నేను ఒక టీచర్ని, సైన్స్ టీచర్ని. సో ఈరోజు నేను ఇక్కడికి రావడం చాలా మంచిదే అయింది. బికాజ్ నాకు తెలియని చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. ఈ తెలుసుకున్న విషయాలు నేను నా కొలీగ్స్తో పాటు నేను చదువు చెప్పే నా స్టూడెంట్స్కి కూడా చెప్తాను. సో అది చాలా వరకు వాళ్ళకి యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పిన విషయాలన్నీ మాకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో మా పిల్లలు కూడా ఏజ్ అవుతుంది కదా చెప్పడానికి అవకాశం దొరికింది. మీరు అన్నట్టు యూట్రస్ ఆపరేషన్ అయినాక వస్తుంది అన్నది ఇప్పుడే వింటున్నా నేను. ఎందుకంటే నాకు యూట్రస్ ఆపరేషన్ అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తాను. సంతోషం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని మనకి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మేడం వల్ల మనం చాలా తెలుసుకున్నాం. క్యాన్సర్లో కూడా ఇన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయా అనేసి నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. ఇలా చాలామందికి మనం చెప్పి వాళ్ళని కూడా సేవ్ చేద్దాము. థ్యాంక్ యూ మ్యామ్. సంచి ముక్కుద్వారానికి నర్వ్ సప్లై అనేది ఉండదు కాబట్టి ఏం సిమ్టమ్స్ అనేది ఉండవు. రెండో స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సిమ్టమ్స్. అప్పటికే మీకు అది కూడా ఎక్కువ ఏమి ఉండదు. తెల్లమైల అది మామూలే అనుకుంటారు. బ్లీడింగ్ కావడం అది మామూలే, ఎంత పోతే అంత మంచిది అనుకుంటారు. నడుము నొప్పి ఉంటుంది, అది నడుము నొప్పి పనిచేసి ఎక్కువైందేమో అనుకుంటుంటారు. కాబట్టి ఇంకా భార్య భర్త కలిసినప్పుడు మైల కావడం అనేది అది ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింటుంది అని చెప్పి పోయి చూపించుకుంటారు. వాళ్ళు గర్భసంచి లోపల పరీక్ష అనేది చేయరు, స్పెక్ట్రమ్ పెట్టి చెక్ చేయరు. అసలు వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చింటుంది, ట్యాబ్లెట్ లోపల పెట్టుకోండి ఇంకా తగ్గిపోతుంది అంటారు. కానీ ఆ ట్యాబ్లెట్ లోపల పెట్టుకుంటే వాళ్ళు ఏమి ఇస్తారు, బ్యాక్టీరియల్ కానీ యాంటీబ్యాక్టీరియల్ అనేది ట్యాబ్లెట్స్ ఇస్తారు. కానీ ఇది గర్భసంచి ముక్కుద్వారం క్యాన్సర్ అనేది వైరస్తో వస్తుంది. హెచ్పివి వైరస్ అనేది 16, 18 అనేది చాలా ఇంపార్టెంట్. అది రెండు వైరస్ అనేది రెండు రకాలే ఎక్కువగా డేంజర్ ఈ క్యాన్సర్ కాజ్ కావడానికి. కాబట్టి యాంటీవైరల్ ఎవరు పెట్టరు. ఇంగ్లీష్ మందులు యాంటీవైరల్ అనేది వాడితే కూడా ఏం ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మెయిన్ ఏంటంటే మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా టెస్ట్లు అనేది చేయించుకోవాలి. ఈ టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుందంటే ముందుగానే ప్రీ క్యాన్సరస్ ఏదైతే స్టేజ్ ఉంటుందో దానికి చిన్న సింపుల్ ఒక 10,000లో మీకు క్లియర్ అయిపోతుంది ఈ ట్రీట్మెంట్ అనేది. ఓన్లీ 10,000 ఖర్చు పెడితే క్రయో అనేది చేయించుకుంటే, అంటే ఐస్ పెడతాం. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే ఎట్లా ఐస్ ముక్క పెడతాం కదా, అట్లనే ఇది కూడా ఐస్ కార్బన్ డైఆక్సైడ్ కానీ నైట్రస్ కానీ దాంతో ఈ ప్రాబ్లం క్యాన్సర్ సెల్ని మొత్తం క్లియర్ చేయొచ్చు. ప్రీ క్యాన్సరస్ సెల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమవుతుందిలే అన్ని క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా ఇది కూడా ఇంతేలే అని చెప్పి అనుకుంటుంటాం. అట్లా కాదు. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే వంటి సంచికి పాకుతుంది, వెనక మోషన్ దారికి పాకుతుంది. కాబట్టి వంటి సంచికి వస్తే మీకు యూరిన్ రాదు, మోషన్ సంచికి పాకితే మోషన్ రాదు. ఏం చేస్తారు ఇంకా. కాబట్టి పూర్తిగా తీసేయాల్సి వస్తుంది. మొత్తం ఎక్కడెక్కడైతే పాకిందో అప్పుడు తీసేసేది మళ్ళీ మీరు బతకాలి అంటే కష్టం కదా. కాబట్టి ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోవాలి. నార్మల్ పీవీ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఏం అర్థం కాదు. మీరు ప్యాప్స్మియర్ చేయించుకున్నా కానీ దాంట్లో ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది ఎట్లా మేము ఏం బయట ఇది లేదు కదా, ఎట్లా వస్తుంది ఇది హెచ్పివి వైరస్ అంటే, మీరు బయట వాష్రూమ్స్ యూజ్ చేస్తుంటారా? ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎవరికైతే ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళ ఇన్ఫెక్షన్ మీకు ఖచ్చితంగా సోకుతారు. ఇంకా ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కువ సిటీస్లో ఇమ్యూనిటీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలకి రావచ్చు అంటే, ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీకు 10 సంవత్సరాలకి క్యాన్సర్ ఉంది అనేది తెలుస్తుంది. ఈ 10 సంవత్సరాల లోపల ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటారు. కాబట్టి ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది కనుక్కుంటేనే మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే క్యాన్సర్ రాకుండా చేయగలుగుతాం. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేము. గర్భసంచి తీసినా కూడా ఇంకా ఒంటి సంచికి మోషన్ దారికి ఖచ్చితంగా పాకుతాయి. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత అంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరు. ఈ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికేది కన్నా ముందు జాగ్రత్తగా ఈ కాల్పోస్కోపీ టెస్ట్ కానీ, ప్యాప్స్మియర్ కానీ, ఇంకా హెచ్పివి వైరస్ టెస్ట్ కానీ చేయించుకుంటే చాలా మంచిది. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా సరిగా చేయడం లేదు, హెచ్పివి టెస్ట్ కూడా సరిగా రిపోర్ట్ రావడం లేదు. అదే ఇది కాల్పోస్కోపీ చేయించుకుంటే మీకు తెలిసిపోతుంది. తేడా చూపిస్తాను చూడండి. కాల్పోస్కోపీ టెస్ట్లో ఇట్లా చెక్ చేస్తాం ఫస్ట్. ఇది గర్భసంచి ముఖద్వారం. ఇది చెక్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. ఇది నెక్స్ట్ మళ్ళీ ఒక సొల్యూషన్ అప్లై చేస్తాం. మళ్ళీ అంతా చెక్ చేస్తే ఇక్కడనే చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఒక సొల్యూషన్ అప్లై చేస్తే ఇక్కడ, అంటే క్యాన్సర్ సెల్ ఇక్కడ గ్రోత్ అవుతున్నాయి అని అర్థం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ముక్క తీసి పరీక్షకి పంపిస్తారో అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు మీకు క్యాన్సర్ ఉందా, వాళ్ళు ప్యాప్స్మియర్లో అవును ప్రాబ్లం వచ్చింది, హెచ్పివి వైరస్ ఉంది అని చెప్పి ఎక్కడో ఒకసారి ముక్క తీస్తే లేదని వస్తారు, అంతేనా కదా? అదే కరెక్ట్ ఇక్కడనే తీస్తే క్యాన్సర్ గ్రోత్ అవుతుంది, ప్రీ క్యాన్సరస్ గ్రోత్ ఉంది అని చెప్పి తెలిసిపోతుంది. కాబట్టి ఈ కాల్పోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. సరే గర్భసంచి ఉండే వాళ్ళకి ఇది ఇంపార్టెంటా అంటే లేదు, గర్భసంచి తీసినాక కూడా వాల్ట్ అనేదానికి కూడా రావచ్చు క్యాన్సర్. కాబట్టి ఇట్లా చేంజెస్ ఉంటాయి. గర్భసంచి తీసేసినారు, తీసేసిన తర్వాత చేంజెస్, గర్భసంచి తీసిన తర్వాత ఇది చెక్ చేస్తారు. ఇది చూడండి, ఇక్కడ చేంజ్ ఉందా? క్యాన్సర్ సెల్ గ్రోత్ అనేది ఉంటుంది, ప్రీ క్యాన్సరస్ సెల్ గ్రోత్. కాబట్టి ఈ కాల్పోస్కోపీ అనేది ఇంపార్టెంట్. మీరు హెచ్పివి టెస్ట్ చేయించుకున్నా, ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నా, మీరు ముక్క తీసి ఎక్కడ మెయిన్ ప్రాబ్లం ఉందో అనేది చూపించుకోకుండా మీరు ముక్క తీసి పరీక్ష చేస్తే ఏం లేదు అని వస్తుంది. అది ఏమన్నా రాంగ్ ఉండొచ్చు. ప్యాప్స్మియర్ అనేది ప్యాప్స్మియర్ మీదనే డౌట్ పడవచ్చు, లేదంటే హెచ్పివినే రాంగ్ వచ్చిందేమో అని డౌట్ పడవచ్చు. కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే ముక్క తీస్తారో అక్కడ కరెక్ట్గా వస్తుంది. అక్కడ మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.